ఆర్థిక సంక్షోభం ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ హయాంలో అతలాకుతలమైన వ్యవస్థను గాడిన పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఈ బడ్జెట్ నిలవబోతా ఉంది అధ్యక్ష. కష్టాలు ఎన్ని ఉన్నా కర్తవ్యాన్ని మరవనటువంటి బడ్జెట్ ఇది అధ్యక్ష. ఆర్థిక సంక్షోభం ఒక పక్క, అప్పుల భారం మరొక పక్క అధ్యక్ష. వడ్డీ భారంతో నడుస్తున్న రాష్ట్రం ఈ కష్ట సమయంలో నిరాశను కాదు, నమ్మకాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. స్వర్ణాంధ్ర విజన్ 2047కి ప్రతీకగా నిలవనుంది అధ్యక్ష. మూలధన వ్యయం 53,915 కోట్లకు పెంచడం అధ్యక్ష భవిష్యత్తుపై నమ్మకం పెంచుతా ఉంది అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. మనం ఏ విధంగానైతే ఉపయోగిస్తున్నామో ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది అధ్యక్ష. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేనిది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఏఐ వినియోగాన్ని ప్రశంసలు అందుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లో 53,752 కోట్లు కేటాయించి రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం నిలిచింది అధ్యక్ష. ఇది రైతుపై ప్రభుత్వం ఉంచినటువంటి నమ్మకానికి ఒక నిదర్శనం అధ్యక్ష.